అంటే ఇదిగో ఈ అవ్వగారిలాగా లేనిపోని బాధలు మనం పడాల్సి వస్తుంది. ఎందుకు ఈరోజు మనుషుల జీవితాలు కొన్ని కుటుంబాలు మీరు చూడండి, ఎందుకు ఒకరంటే ఒకరికి పడట్లేదు తెలుసా? అక్కడ సాతాను మాటలు వారు ఏం చేస్తున్నారన్నమాట, వింటున్నారన్నమాట. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం బ్రతకడానికి వారు ఏర్పాటు చేయబడ్డారో ఆ దినాలన్నీ చాలా సురక్షితంగా వాళ్ళు బ్రతికారు. ఎప్పుడైతే దేవుడితో మాట్లాడే అనుభవము కలిగి ఉన్నప్పుడు సేపు వాళ్ళు దేవుడితో ఎప్పుడైతే మాట్లాడారో అంతవరకు వారి కుటుంబాలు బాగున్నాయి, వారి జీవితం బాగుంది, వారిద్దరి మధ్యలో సఖ్యత బాగుంది, అనుకూలత బాగుంది. కానీ ఎప్పుడైతే గుర్తు తెలియని వారి మాట వినటం ప్రారంభించారో, ఎప్పుడైతే పక్కనంటి వారి మాట వినటం ప్రారంభించారో, ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని చేయమని ప్రేరేపించిన వారి మాటని వినటాన్ని బట్టి ప్రారంభించారో ఆ రోజే వారి పతనం ప్రారంభమైపోయింది. ఆ రోజే వారి పతనం అంచెలంచెలుగా దిగజారి పోయింది.